బలమైన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. ఇటు గొప్ప కృప చూపించిన దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడదాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కండ్లు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాచి విన్న వాక్యంను బట్టి, అవును ప్రభువా, గడిచిన కాలంలో అనేక ప్రమాదాలు విపత్తులు సంభవించినప్పటికీ నువ్వు నమ్ము కొనదగిన సహాయకుడే రక్షించావు, కాపాడావు, భద్రత అనుగ్రహించావు. నడి రోడ్డు మీద నడిచేటప్పుడైనా, సైకిల్ మీద ప్రయాణం చేసిన, మోటార్ బైక్లో ప్రయాణించిన, కారులో ప్రయాణించిన, బస్సులో ప్రయాణించిన, రైల్లో ప్రయాణించిన, విమానంలో ప్రయాణించిన, ఇంటిలో ఉన్నా బయట ఉన్నా నువ్వు రక్షించి కాపాడావు. నీకు స్తోత్రం. హల్లెలూయా. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున వెనుదాచి కాపాడినా, నా బ్రతుకు కాలమంతా నిన్నే స్తుతింతును, నీ కొరకై జీవింతును. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే, నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే, నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున దాచి కాపాడినావు, నా బ్రతుకు కాలమంతా నీ కృపలను తలంచుచు నిన్నే స్తుతింతును, నీ కొరకై జీవింతును. గడచిన కాలమంతా, గడచిన కాలమంతా నీ రెక్కల చాటున కాచి కాపాడినావు, నా బ్రతుకు కాలమంతా నీ కృపలను తలంచుచు నిన్నే స్తుతింతును, నీ కొరకై జీవింతును. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే, నా కాపరి ఊపిరి నీవే, నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే, నా దాగు చోటు, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే, నా దాగు చోటు నీవే, ఆపత్కాలమందు నాకు కొనదగిన సహాయకుడానికి స్తోత్రములు, నా కాపరి ఊపిరి నీవే, నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే, నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున నన్ను కాచి కాపాడినావు, నీ బ్రతుకు కాలమంతా నీ నిన్నే స్తుతింతును యేసయ్యా, నీకై జీవింతును. వేటగాని ఊరిలో
విడిపించి రక్షించినావు. ఏ అపాయమును నా గుడారమును సమీపించనీయలేదు. వేటగాని ఊరిలో నుండి నన్ను విడిపించి రక్షించినావు. ఏ అపాయమును నా గుడారమును సమీపించనీయలేదు. నా రాకపోకలయందు నాకు తోడుగా ఉంటానని, నిన్ను విడువను ఎడబాయనని, నిత్యం నీతో ఉంటానని అన్నవాడవు నీవే, నాతో ఉన్నవాడవు నీవే. కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే. నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున పాడినావు. నా బ్రతుకు కాలమంతా నిన్నే స్తుతింతును, నీ కొరకై జీవింతును, నీ సాక్షిగా జీవింతును. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే. నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయినను మెట్టలు తగ్గలేదు, నీ కృప మమ్మల్ని విడిచిపోదయా. నా ఆశ్రయపురము నీవే, నా దాగు చోటు నీవే. Yes Lord, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా. We praise you Lord, we worship you. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే. నా రక్షణ నిరీక్షణ, నా రక్షణ నిరీక్షణ నీవే. నా కాపరి ఊపిరి నీవే, నా రక్షణ నిరీక్షణ నీవే. నా కాపరి ఊపిరి నీవే, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే. యేసువే, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే. నా దాగు చోటు నీవే, నా ఆశ్రయపురము నీవే. నా రక్షణ నీవే, నా నిరీక్షణ నీవే. నా రక్షణ నీవే, నా నిరీక్షణ నీ. నా కాపరి నీవే, నా కాపరి నీవే. నా ఊపిరి నీవే, నా ఊపిరి నీవే. నా కాపరి నీవే, నా ఊపిరి నీవే. నా రక్షణ నిరీక్షణ నీవే, నా కాపరి ఊపిరి నీవే. నా రక్షణ నిరీక్షణ నీవే, నా కాపరి ఊపిరి నీవే. గడచిన కాలమంతా నీ రెక్కల చాటున నన్ను దాచి కాపాడినావు. ఆయన సన్నిధిలో మోకరిల్దామా? కృతజ్ఞత నిండిన హృదయంతో, భయముతో, భక్తితో గడిచిన కాలమంతటా ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. హల్లెలూయా. ఒకసారి
ఆకాశం వైపు మన చేతిలో చాచి కృపా సత్య సంపూర్ణుడైన దేవుని స్తుతిద్దాం. కృప సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృప సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హృదయంతో స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాద స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, మౌనంగా ఆయన సన్నిధిలో మనందరం నిలబెడదాం. మౌనంగా ప్రభు తట్టు కనిపెడదాం. హల్లెలూయా. It's time to listen to the word of God. May I request my dad to come and bring God's word. ఇది దేవుని యొక్క వాక్యము వినే సమయం కనుక ఈ సమయంలో నాన్నగారు వచ్చి వాక్య సందేశించవలసిందిగా ఆహ్వానిస్తారు. I'd like to share. I was reading about the
a man of God. He was sharing his in his article. నేను ఒక దైవ సేవకుని గురించి ఆలోచిస్తున్నాను. ఆ దైవజనుడు తన యొక్క ఆర్టికల్లో తన కొన్ని విషయాలను పంచుకుంటున్నాడు. He said he gave a declaration in his life. ఆయన జీవితంలో ఒక పెద్ద ప్రకటన ఆయన చేశాడు. I was really fascinated by that. నేను ఎంతగానో దాన్ని చదివిన తర్వాత ఎంతో ప్రేరేపించబడ్డాను. The declaration of the great man of God, it became easy for me to detach myself from the course of life, so that while my hands and mind were engaged in the common affairs of every day, my spirit maintained its attitude of communion with God. దైవజనుడు చేసిన యొక్క డిక్లరేషన్ లేదా ఆ ప్రకటనను చదివిన తర్వాత ఏమనిపించిందంటే, అది నన్ను ఎంతగా ప్రేరేపించిందంటే, నేను లోకము నుండి లోక సంబంధమైన వాటి నుండి ప్రత్యేకింపబడి వేరు చేయబడి నా ఆత్మ ప్రాణ శరీరంతో దేవునితో నేను ఇంకా సమీపంగా రావడానికి కలుసుకోవడానికి అది ఎంతగానో నన్ను ప్రోత్సహించింది. It's a wonderful declaration. చాలా అద్భుతమైన ప్రకటన అని చేశాను. And most of them, they don't really do that. చాలామంది ఈ పని చేయరు. Attachment and detachment. హత్తుకొనుట అలాగే వేరు చేయబడుట. If you come to the railway station, you see the engine sometimes cuts some of the bogies there for detachment, but to attach them to another engine. కొన్ని సందర్భాల్లో మన స్టేషన్లో కనబడుతుంటుంది, వచ్చిన ట్రైన్లో కొన్ని బోగీలేమో తీసివేస్తారు. అది ఎందుకు తీస్తారంటే మిగిలిన ఆ బోగిని ఇంకొక ట్రైన్లో దాన్ని యాడ్ చేయడానికి, కలపడానికి. Detached for an attachment. ఎందుకు వేరు చేయబడ్డారంటే తిరిగి కలవడానికి. Praise the Lord. దేవుని స్తోత్రం. Okay. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, we thank and praise you in this afternoon. ఈ మధ్యాహ్నక సమయంలో నీకు వందనాలు స్తోత్రాలు Oh, చెల్లిస్తున్నాం. speak to our hearts. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడండి. We shall be very careful to give you glory and honor. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుటలో మేము జాగ్రత్త పడినట్టుగా సహాయం చేయండి. We ask in Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Yeah. ఆమేన్. So this man of God, his heart's desire to be detached from all the other things of the world. ఈ దైవజనుని యొక్క హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే, ఈ లోకంలో ఉన్న మిగిలిన వాటన్నిటి నుండి వేరు చేయబడాలి అని. He wants to detach వేరు all చేయబడాలి. other things. ఇంకా మిగిలిన సంగతుల లోక సంబంధమైన సంగతులన్నిటిలో నుండి వేరు చేయబడాలి. I know many people that are being caught up in certain things. They are not able to come out of those things and spend a quality of time in the presence of God. ప్రియులారా, నాకు ఒక విషయం తెలిసిందంటే, చాలామంది వారు కొన్నిటి చేత వారు పట్టబడి ఉన్నారు. అందులో నుండి వారు ఏమాత్రం విడుదల పొందలేకపోతున్నారు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. They are bound by certain things in life. వారి జీవితంలో కొన్నిటి చేత వారు బంధింపబడి ఉన్నారు. And that's why God is not able to use them in the ministry. కాబట్టి దేవుడు వారిని పరిచర్యలో వాడలేకపోతున్నారు. If I ask you, how many of you want to really used by God? నేను ఒకవేళ మీకు ప్రశ్న అడిగాను అనుకోండి, ఎంతమంది మీరు ప్రభువు చేత వాడబడాలని అనుకుంటున్నారు? How many? ఎంతమంది? Really? నిజమేనా? Most of the people, they are missing a greatest privilege and honor to be in the hands of God. చాలామంది దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడే విషయంలో వారు తప్పిపోతున్నారు. It's such a blessing so that you may be a great blessing for other people. మీరు ఆశీర్వదించబడినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు. So this man of God, కనుక ఈ దైవజనుడు he wants to have such a great communion
with him. దేవునితో లేదా యేసుతో ఆయన ఎంతో ఉన్నతమైన సంబంధము కలిగి ఉండాలని To ఆశిస్తున్నాడు. have an inseparable relationship with God. దేవునితో విడగొట్టబడని యొక్క సంబంధము కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. That he wants to be a channel of blessing to the multitudes of the people. అది ఎందుకనగా లక్షల కొలది ప్రజలకు బహుజన సమూహాలకు ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలని. And I have gone through his testimony. నేను ఆయన సాక్ష్యాన్ని కూడా చదివాను. I was really amazed. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. He was sharing, JC was sharing, is the Lord of hosts. జెస్సీ గారు చెప్పారు కదా, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. The Lord of hosts. సైన్యములకు అధిపతియగు యెహోవా. To have him, what a blessing. ఆయన కలిగి ఉండడం ఎంత ధన్యత మనం. Not to simply hear about him, ఆయన గురించి కేవలం వినడం కాదు, but to have him. ఆయన్ని కలిగి ఉండడం, To come to a personal relationship, a strong relationship. బలమైన వ్యక్తిగతమైన సంబంధము కలిగి జీవించడం. It's a blessing, I tell you. ఇది ఒక ఆశీర్వాదం అండి, అది ధన్యకరమైనది. There's a great need, a desperate need of millions of people around the world today. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న నలుదిశల ప్రజల జీవితంలో తీర్చజాలని ఒక అవసరత ఉంది. One man of God from Delhi sent a message to me to come tomorrow to attend for a meeting. ఢిల్లీ నుండి ఒక దైవ సేవకుడు నన్ను ఫోన్ చేసామన్నంటే, అయ్యా ఒక మీటింగ్ రేపటి దినాన ఉంది, దయచేసి మీరు రండి అని పిలిచారు. Do you know the desperate need of our nation today? నేటి దినాలు మన దేశానికి ఉండవలసిన అవసరమైన అవసరతలు తెలుసు So he కదా. said, you come on 21st, let us all join together. అందుకే ఆయన ఏమన్నంటే 21వ తారీఖు రండి, మనం అందరూ కలుసుకుందామని. So on behalf of me, I'm going to send another man there. అయితే నా పక్షమున నేను మరొక దైవజనుని పంపబోతున్నాను. I'm telling you, the need of the people, the need of this hour is very great. ప్రియులారా, ఈ దేశ ప్రజలకు అవసరతలు, ఈ గడియకు అవసరమైన సంగతులను We need to recognize, మనం గుర్తెరగాలి, and we need to commit ourselves మనలను మనమే దాని నిమిత్తమై అప్పగించుకోవాలి. to come to this beautiful relationship with God. దేవునితో ఈ సుందరమైన సంబంధ బాంధవ్యంలోనికి రావాలి. Paul says, పౌలు అన్నాడు, he is our life. ఆయనే మనకు జీవం. He is my life. క్రీస్తే నా జీవము. If he is your life, ఆయన మీ జీవం అయితే, it's not he wants to work out his plan and his purpose through you, through your body. ఆయన నీ శరీరము ద్వారా, నీ ద్వారా తన యొక్క ప్రణాళిక, తన యొక్క ఉద్దేశమును నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. We can't do anything by ourselves. మనంతటా మనం అసలు ఏమి చేయలేము. We can't do anything by ourselves. మనంతటా మనం ఏమి చేయలేము. Unless he comes and dwells in us, we cannot do anything. ఆయన వచ్చి మనలో నివసించకపోతే మనం ఏమి చేయలేము. That's why Paul, he says, I want to know you. అందుకే పౌలు అంటాడు, నేను నిన్ను ఎరగాలని ఆశిస్తున్నా. I was really, why you want to know him? On the day you met him, that's the beginning of his relationship with Jesus. But after 28 long years, he says, I want to know you. దమస్క మార్గంలో వెళుతుండగా ప్రభు ఏ దినానైతే పౌలును దర్శించాడో ఆ దినాన్నే ప్రభువును గురించి తెలుసుకున్నాడు. కానీ 28 సంవత్సరాల తర్వాత మరలా అంటున్నాడు, ఇంకను నేను నిన్ను ఎరుగు నిమిత్తము, Still I want to know you. ఇంకను నీ గురించి నేను ఎరగాలి. I want to know you more and more. ఇంకా అధికముగా నిన్ను గురించి నేను ఎరిగి ఉండాలి. I want to know you more and more. ఇంకా అధికముగా నిన్ను గురించి నేను తెలుసుకోవాలి. I said, what for you want to know him more? దేని కొరకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నా? I want to become as he is. ఆయన ఉన్నట్లుగా నేను మారాలనేది నా ఆశ అన్నాడు. Praise the Lord. దేవుని స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Because he is such a great blessing to the multitudes of people around the world. Even 2000 years passed away. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ప్రియులారా, ఆయన కోట్ల కొలది ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ఆయన He lived such a beautiful life for 3.5 years. 3.5 సంవత్సర కాలములో అంత సుందరమైన అద్భుతమైన జీవితాన్ని బ్రతికాడు. 3.5 years. 3.5 సంవత్సరాలు. You are living 20 years, 30 years, 40 years, 50, 60 years. మనకి ఇప్పటికే 20, 40, 50, 60 సంవత్సరాలు దాటిపోతున్నాయి. But still there is no use of their lives. కానీ ఆ జీవితం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితులు No ఉన్నాయి. use at all. ఏమాత్రం ప్రయోజనం లేదు. No use.
you are not able to be a blessing for other people, even to your family members. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు గతించినా మీ కుటుంబానికి కానీ ఇతరులకు కానీ ఏమాత్రం దీవెనకరమైన మన స్థితిలో లేని ఉన్నారు. What's the use of your life? దాని మూలంగా నీ జీవితం మూలంగా ఏమి ప్రయోజనం? Do you know how much he invested in your life? మీ జీవితం పట్ల ఆయన ఎంత పెట్టుబడి పెట్టాడో తెలుసా? So much invested in your life. ఆయన చాలా పెట్టుబడి పెట్టాడు. And what you are doing? మనం ఏం చేస్తున్నాం? Do you really invest the same in the lives of other people? ఇతరుల జీవితంలో అదే విధంగా మీరు పెట్టుబడి పెట్టగలుగుతున్నారా? Young people, యవనస్తులారా, many times I was sharing, చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, your parents are investing so much on your life. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో పెట్టుబడి పెట్టారు. But above all, అన్ని పెట్టారు. God invested his life, his son's life, to redeem you from the bondage of sin. తండ్రి అయిన దేవుడైతే మానవులందరూ కూడా పాపము బానిసత్వం నుండి విమోచించడానికి తన అద్వితీయ కుమారుని పెట్టుబడిగా ఇచ్చాడు. He shed his blood, తన రక్తమును చిందించాడు. washed by the blood of Jesus. యేసు రక్తము చేత కడగబడిన You వారు are purchased by such a great and huge price he paid for you. ప్రియులారా, మిమ్మును విమోచించడానికి కొనడానికి ఆయన గొప్ప వెలను చెల్లించాడు. And what you are doing? ఇప్పుడు మీరు ఏం చేయాలి? What for you have to live? దేని కొరకు మీరు జీవిస్తున్నారు? You want to live just for yourself, your family? కేవలం మీకోసం మీ కుటుంబం కోసం జీవించాలనుకుంటున్నారా? I tell you, there is the desperate need of many people. తీర్చజాలని ప్రజల యొక్క అవసరతలు. Medicine, doctors, they are not able to do anything. మెడిసిన్ కానీ డాక్టర్లు కానీ ఏమాత్రం వారు ఏమి చేయలేకపోతున్నారు. So much technology, సాంకేతిక జ్ఞానం ఎంతో ఎదిగింది. science and technology has reached unto paramount heights today. ప్రియులారా, విజ్ఞానం అలాగే సాంకేతిక జ్ఞానం అతి ఉన్నతమైన శిఖరంలోనికి ఎక్కింది. But yet, అయినను it's miserably failed to meet the desperate needs of the people around the world today. ప్రపంచంలో ఉన్న ప్రజల యొక్క తీర్చజాలని యొక్క అవసరతలను ఏమాత్రము తీర్చలేకపోతుంది. But God wants to meet. కానీ దేవుడితే అది తీర్చాలనుకో. God can do that. దేవుడు దాన్ని చేయగలడు. But he wants a body. కానీ ఆయనకు ఒక శరీరము కావాలి. God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. And he wants to do through you and me. దేవుడు నీ ద్వారా నా ద్వారా చేయాలనుకుంటున్నాడు. Must be filled with his nature. ఆయన స్వభావముతో మనం నింపబడాలి. God's nature. దేవుని స్వభావము. The more you spend your time with him, మీరు ఎంత అధికంగా ప్రభుతో గడుపుతారో, if you spend time in the presence of God, దేవుని సన్నిధిలో మీరు సమయం గడిపితే, the more you spend time with him, మీరు ఎంత అధికముగా ప్రభుతో సమయం గడిపితే, I tell you, you will obtain the nature of God. నేను మీతో చెప్తున్నాను, దేవుని స్వభావమును మీరు పొందుకుంటారు. Your nature cannot meet the needs of the people. ఎందుకనగా మీ స్వభావాలు ప్రజల అవసరతను తీర్చలేదు. Your nature can never meet the divine standards of God. ప్రియులారా, మీ స్వభావం దేవుని యొక్క దైవికమక స్థాయిలో ఏమాత్రం తీర్చలేదు. That's why Jesus, అందుకే యేసు is calling his disciples. తన శిష్యులను ఆయన పిలుస్తున్నాడు. It's a higher calling. అది చాలా ఉన్నతమైన పిలుపు. A high calling. అది ఉన్నత పిలుపు. Because he knew that he is going to leave this world. ఎందుకనగా ఆయన త్వరలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్న సంగతి ఆయనకు తెలుసు. He wants to leave this world. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. And he wants to share a heart to heart talks with him, అందుకే with the disciples. తన శిష్యులతో హృదయము విప్పి మనస్సు విప్పి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. His heart, revealing his heart. తన హృదయాన్ని ఆయన పూర్తిగా బయలుపరిచాడు. Revealing his heart's burden. His father's burden became his burden. తండ్రి యొక్క భారమంతా కూడా తన భారముగా మారి ఇప్పుడు తన హృదయంలో ఉన్న భారమును శిష్యులతో పంచుకుంటున్నాడు. Because he is going to leave the world. ఎందుకో తెలుసా? ఆయన లోకాన్ని విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది. And he wants to give the same place. అదే స్థానాన్ని వీరికి ఇవ్వాలనుకున్నాడు. He wants to give the same position. అదే స్థానమును వారికి ఇవ్వాలనుకున్నాడు. He attained such a position in his life. Jesus, after his resurrection, he reached to a higher position. He was sitting at the right hand of God. యేసు ప్రభువు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం తర్వాత అతి ఉన్నతమైన స్థానమునకు ఆయన హెచ్చింపబడి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడయ్యాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Highest position. ఇది అదే అండి ఆయన స్థానం. He conquered sin. He conquered death. ఆయన మరణమును జయించాడు. ఆయన పాపమును జయించాడు. He conquered the world. ఆయన లోకమును జయించాడు. He conquered Satan. ఆయన సాతానును జయించాడు. Satan was not able to hold him. సాతాను ఏమాత్రం ఆయనను బంధించి ఉంచలేకపోయాడు. The grave was not able to hold his body. సమాధి ఆయన ఏమాత్రం ఆయన శరీరమును
బంధించి The ఉంచలేకపోయింది. Spirit of God came upon the sepulchre of Jesus. యేసు ప్రభు యొక్క సమాధిలో ఉన్న ఆ దేహం మీదకి దేవుని యొక్క ఆత్మ దిగి The వచ్చినది. Spirit raised him from death unto life. ఆ పరిశుద్ధాత్ముడే మరణములో నుండి జీవములోనికి లేపాడు. It's the greatest achievement. The world hath never heard that a man raising up from death. ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ కూడా చరిత్రలోనే మరణం నుండి తిరిగి లేచుట అనేది ఎన్నడూ వినలేదు. There's a question in the lives of millions of people. If a man die, shall he live again? అందుకే లక్షల కొద్ది ప్రజల హృదయంలో యొక్క ప్రశ్న ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకగలడా? There is no answer from the world. ప్రపంచానికి అసలు జవాబే లేదు. Religion can never answer this problem. మతం ఏమాత్రం కూడా ఈ సమస్యకు పరిష్కారం Even చేయలేదు. education can never answer this problem. అలాగే చదువు కానీ విద్య ఈ సమస్యకు ఏమాత్రం పరిష్కారం ఇవ్వలేదు. Resurrection is the only answer, is the only source of new life for us. ప్రియులారా, పునరుత్థానమే ఇటువంటి ప్రశ్నలకు సరైన జవాబును అలాగే నూతన జీవమై ఉన్నది. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Resurrection, పునరుత్థానము greater than any other power in the world. ప్రపంచంలో ఉన్న శక్తులన్నిటికంటే ఎంతో శక్తి కలిగినది. Greater than the atomic power. ఆటమిక్ శక్తి కంటే ఇంకా శక్తి కలిగినది. Greater than the hydrogen power. హైడ్రోజన్ పవర్ కంటే ఇంకా శక్తి కలిగినది. Greater than the military power in the world. ప్రపంచంలో మిలిటరీ శక్తి కంటే శక్తి కలిగినది. Resurrection power. అదే పునరుత్థాన శక్తి. That's the source of new life for us. అదే మన జీవితాన్ని నూతన జీవమునకు ఆధారమై ఉన్నది. So Jesus, he యేసు died, ఆయన మరణించాడు, he rose up, ఆయన తిరిగి లేచాడు, he became Christ. ఆ తర్వాత క్రీస్తుగా He మారాడు. is Christ, the Son of the living God. ఆయన క్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. His people hearing about him. ఈ ప్రజలు ఆయన గురించి విన్నారు. They are hearing about Christ. వారు క్రీస్తుని గురించి విన్నారు. But what is he doing now? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? Where is he now? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? Many people say he is only sitting at the right hand of God. చాలా మంది అంటున్నారు ఆయన తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. He is interceding for the people. ఆయన మన కోసము విజ్ఞాపనము చేయుచున్నాడు అని The scripture was saying like that. లేఖనాలలో చెప్తున్నది. Yes. అవును, He was interceding. ఆయన విజ్ఞాపనం చేయుచున్నాడు. How he is interceding? ఎలాగున ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు? Through Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Holy Spirit is interceding. పరిశుద్ధాత్మ ద్వారా. Praise the Lord. హల్లెలూయా. No doubt he was at the right hand of God. సందేహం లేదు, ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. But he wants to intercede on behalf of millions of people around the world through you, through and me. అయితే ప్రపంచంలో ఉన్న ప్రజలందరి నిమిత్తమై మీ ద్వారా నా ద్వారా ఆయన విజ్ఞాపనము చేయడానికి That's why you ఆశిస్తున్నాడు. do not know how you ought to pray. ఎందుకనగా మీరు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు. You don't understand how to pray. ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. Some people, they don't know what to pray. ఏం ప్రార్థన చేయాలో కొంతమందికి తెలియదు. A man of God asked me, ఓ దైవజనుడు నన్ను అడిగాడు, I said, what do you want to spend time in prayer? ఈ సమయం ఎలా గడుపుతున్నావు ప్రార్థనలో? It's 5 minutes is sufficient. 5 నిమిషాలు సరిపోతుంది కదా. He told me, I was shocked to listen from a man of God. ఒక దైవజనుల నుండి ఆ వినడం నాకు చాలా 5 ఆశ్చర్యం. minutes. You can spend 5 minutes in the presence of God. కేవలం 5 నిమిషాలు ప్రభు సన్నిధిలో గడుపుతున్నారా? No. కాదండి. The lazy people will say that. సోమరి వాళ్ళే ఆ పదం ఓడతారు. Lazy people will do that. సోమరి వాళ్ళు ఎలా చేస్తారు? But a true Christianity, కానీ నిజమైన క్రైస్తత్వం కలిగిన true Christianity, ఒక నిజమైన క్రైస్తవుడు, what is true Christianity? ఏంటి నిజమైన క్రైస్తత్వం అంటే? Christ living in us. క్రీస్తు మనలో నివసించుట. Praise the Lord. దేవుని స్తోత్రం. Christ in you. నీయందు ఉన్న క్రీస్తు, Christ in you నీయందు ఉన్న క్రీస్తు is the hope of glory to the Gentile world. అన్యజనుల ప్రపంచానికి నిరీక్షణ, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Praise the Lord. స్తోత్రం. Hopeless generations in the world today, ప్రపంచంలో నిరీక్షణ లేని ప్రజలు ఉన్నారు. helpless generation in the world today, నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు ఉన్నారు. but Christ in you, కానీ నీయందు ఉన్న క్రీస్తు, Christ in you, నీయందు ఉన్న He క్రీస్తు will do great things you can't do, but Christ in you, He will do all things. నీవు ఏమి చేయలేవు, కానీ క్రీస్తు నీ ద్వారా అన్ని కార్యములు సాధ్యము చేస్తాడు. Disciples understood. That's why they asked Jesus, teach us how to pray. శిష్యులు దీన్ని అర్థం చేసుకున్నారు కనుక యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా ఎలాగున ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి. I was praying up to 2 o'clock in the 2:30 I was on my knees praying. నేను రాత్రిక సమయంలో ప్రార్థనలో ఇంచుమించు 2:30 గంటల వరకు కూడా, తెల్లవారుజామున 2 గంటల వరకు కూడా మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉన్నాను. But sometime I was praying in tongues. కొన్ని సందర్భాల్లో నేను అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటాను.
praying in tongues భాషలతో మాట్లాడుతుంటా. for my personal edification. నా వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధి కొరకు. In the morning I was spending 2 hours in the prayer. When I was not able to pray, but something coming out of my mouth, it is speaking in unknown tongues. I do not know. నేను 2 గంటల సమయం వరకు కూడా ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు ప్రార్థన చేయడం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే భాషల ద్వారా నాలో నుండి అని మాట్లాడడం మొదలుపెట్టాడు. We do not know how we ought to pray. ఎలాగున ప్రార్థన చేయలో మనకు తెలియదు. Thus our disciples, they totally depended upon the answer from Jesus Christ. కనుక శిష్యులు యేసు ప్రభువు వద్ద నుండి వచ్చే జవాబు కొరకు పూర్తిగా వారు ఎదురు చూశారు. Praise the Lord. దేవుని స్తోత్రం. They had seen the prayer of Jesus. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితాన్ని వారు కన్నులారా చూశారు. They watched him praying and spending time in the night time. He used to go to a different place alone. యేసుక్రీస్తు ప్రభు రాత్రికాల సమయంలో తనందరి తాను లేచి ఆ యొక్క ప్రశాంతమైన ప్రాంతంలోనికి ఆ సందర్భాల అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం వారు చూశారు. We'll seek for a comfortable place to pray. మనం అనుకోండి ఎక్కడైతే కొద్దిగా హాయిగా ఉంటుందో మంచిగా ఉంటుందో అది మనం ఎంచుకుంటాం. But Jesus, కానీ యేసు midnight hours, మధ్యరాత్రి సమయంలో, night times, రాత్రికాల సమయంలో spending in the presence of God. తండ్రి సముఖములోనే సమయమును గడుపుతున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. I beseech you this morning, కనుక ఉదయకాల సమయంలో బ్రతిమాలుకుంటున్నాను. you need to understand the heart of God. దేవుని హృదయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. The heart of God దేవుని హృదయం is really seeking for the lost generations. దేవుని హృదయం అలాంటిదంటే నశించుచున్న యొక్క తరము వారిని వెతకడం. He came into this world to seek that which was lost. నశించిన దానిని వెతకి రక్షించడానికే ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చారు. That's the heart of God. అది దేవుని హృదయం. And that's the heart of Jesus. అది యేసయ్య హృదయం. And that's the heart of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ యొక్క హృదయం. The Holy Spirit is interceding through us. కనుక పరిశుద్ధాత్ముడు మన ద్వారా విజ్ఞాపనము చేయుచున్నాడు. How many people are spending time in prayer? ఎంతమంది ప్రార్థనలో సమయం గడుపుతున్నారు? 24 hours time? 24 గంటల్లో How much time you spend? ఎంత సమయం గడుపుతున్నావు? Just think well. బాగా ఆలోచించండి. If you are not spending a quality of time in the presence of God, you are lazy. One way, Jebusites are robbing your precious time. ప్రియులారా, మీరు కానీ శ్రేష్టమైన రీతిలో ప్రభు సందులో నాణ్యమైన సమయం గడపకపోతే మీరు సోమరులని అర్థం వస్తుంది. మరో విధంగా చెప్పాలంటే యెబూసీయులు మీ యొక్క సమయాన్ని వారు వ్యర్థపరుస్తున్నారు. They are the enemies. వారు శత్రువులు, very strong enemies. చాలా బలమైన శత్రువులు. And he wants to rob the precious time of your personal life. మీ వ్యక్తిగత జీవితంలో నాకు ప్రశస్తమైన సమయమును వారు దోచుకుంటున్నారు. I don't want any one of you to miss the greatest opportunity which God gives unto you to spend, to be with him. ఆయనతో ఉండి ఆయనతో సమయం గడపడానికి ప్రభు అనుగ్రహించిన ఉన్నతమైన అవకాశాన్ని మీలో ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకూడదని నేను ఆశిస్తున్నాను. Many Christians, చాలా మంది క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవులు, most of them, they are missing this greatest privilege and honor to be in the presence of God. దేవుని సన్నిధిలో ఉండడమే గొప్ప భాగ్యము, గొప్ప ధన్యకరమైనది, ఘనతతో కూడినదని ఈ సత్యాన్ని చాలా మంది పోగొట్టుకుంటున్నారు. We know about from the scripture, if I can quote many scriptures. దీని గురించి చాలా లేఖనాలు రెఫరెన్స్ మీకు చెప్పవచ్చు. His life, ఆయన జీవితం, his life, he had the Father's life. Life speaks of the very character of God. యేసు తండ్రి యొక్క జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకనగా ఆయన యొక్క జీవితం తండ్రి యొక్క స్వభావమును తెలియజేస్తుంది. That's why he said, అందుకే ఆయన అన్నాడు, I and my Father are one. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. I and my Father are one. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము. Oh, this is unbroken relationship with my Father. ఇది తండ్రితో నాకున్న విరగొట్టబడనిది, విడగొట్టబడని యొక్క సంబంధం. No one can break this relationship. ఏ ఒక్కరు కూడా ఈ సంబంధాన్ని విడగొట్టలేరు. People, their relationship with God is being broken because of their personal life, sinful nature. ప్రియులారా, అనేక మంది జీవితంలో దేవునితో వారుకున్న సంబంధము విడిపోవడానికి కారణమేమనగా వారిలో ఒక పాపపు స్వభావం బట్టి, sin nature, పాపపు స్వభావం, sinful nature, పాపభరితమైన స్వభావం that breaks your relationship with God. దేవునితో ఉన్న సంబంధం అది విడగొడుతుంది. I beseech you, don't miss the privilege and honor to be in the hands of God. దేవుని చేతిలో వాడబడుటాని ఉన్నతమైన భాగ్యాన్ని దయచేసి ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోవద్దు. I tell you, religion can never meet the needs of God, even meet the needs of the standards of God.
ప్రియులారా, మతం అనేది ఏ మాత్రము కూడా దేవుని యొక్క అవసరతలు కానీ దేవుడు కోరుకున్న స్థాయిని ఏ మాత్రం తీర్చలేదు. Jesus obtained this position because of his relationship, unbroken relationship, inseparable relationship with his Father. యేసు ప్రభువారు తండ్రి అను దేవునితో వేరు చేయబడలేని యొక్క ఆ అనుబంధాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆ స్వభావాన్ని ఆయన పొందుకున్నాడు. That's why Jesus said, అందుకే యేసు ప్రభు అన్నారు, my Father is the husbandman, I am the true wine. నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. I am the true wine. నేను నిజమైన ద్రాక్షవల్లిని. I am the true wine. నేను నిజమైన And ద్రాక్షవల్లిని. ye are the branches. మీరు తీగలు. If you abide in me, మీరు నాయందు నిలిచి ఉన్న యెడల what will happen? ఏం జరుగుతుంది? It is abiding, it speaks of if you remain in me. నాయందు నిలిచి ఉండుట అని అర్థం. It's very important. చాలా ప్రాముఖ్యమైనది. Remain in him. ఆయనందు నిలిచి ఉండడం. Not just on Sunday morning or Friday night time. ఏదో ఒక శుక్రవారం రాత్రికాల సమయంలో లేకపోతే ఆదివారం ఉదయకాల సమయంలో కాదండి. All the time. ఎల్లప్పుడూ. You need to have a consciousness, presence of Christ with you every day. ఎల్లప్పుడూ అనుదిన జీవితంలో యేసు సన్నిధి అనే ఒక మనస్సాక్షి కలిగి ఉండాలి. If you don't have that, ఆ మనస్సాక్షి కానీ లేకపోతే you are good for nothing. I tell you. నువ్వు దేనికి పనికిరావు. You are good for nothing. నువ్వు దేనికి పనికిరావు. But we don't want that Christianity, pseudo Christianity. నేను అనుకుంటా అలాంటప్పుడు అసలు క్రైస్తవులు కాకుండా ఉండకపోవడమే మంచిది. Better not to be a Christian. క్రైస్తవులుగా ఉండకుండా ఉండడం If మంచిది. at all you want to be a Christian, నువ్వు క్రైస్తవులుగా ఉండాలనుకుంటే Christ in you is the hope of glory to the mankind. మానవులందరూ కూడా ఆయన మహిమ నిరీక్షణ అయి ఉండాలి. You can be a blessing to your family and children. నీవు పిల్లలకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉండవచ్చు. Without Christ, క్రీస్తు లేకుండా Jesus himself, you cannot do anything without me. యేసు ప్రభువు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. You can't do anything మీరు ఏమీ చేయలేరు. if you abide in me. మీరు నా యందు నిలిచి ఉన్నాడలా. And I shall abide in you. and మీ యందు నేను నిలిచియుందును. What will happen? ఏం జరుగుతుంది? My life shall flow through you. నా జీవము నీలో నుండి ప్రవహిస్తుంది. My power shall flow through you. నా శక్తి నీలో నుండి ప్రవహిస్తుంది. My knowledge will flow through you. నా జ్ఞానము నీలో నుండి ప్రవహిస్తుంది. My wisdom shall flow through you. నా బుద్ధి మీలో నుండి ప్రవహిస్తుంది. My understanding will flow through you. నా యొక్క వివేచన మీలో నుండి ప్రవహిస్తుంది. You can understand the needs of the people. అప్పుడు మీ ప్రజల అవసరతను అర్థం చేసుకోగలరు. Doctors cannot diagnose. డాక్టర్లు ఏమాత్రం వైద్య పరీక్ష చేయలేరు. Yesterday I went to the hospital. నేను హాస్పిటల్కి వెళ్ళాను. I was seeing one sister, she was laying on the bed. ఓ సహోదరి మంచం మీద పడి ఉన్నారు. She was not able to speak. ఆమె మాట్లాడలేకపోతున్నారు. She was just laying on the bed. ఆమె కేవలం మంచం మీద అలా పడి ఉన్నారు. She may die at any moment. ఏ క్షణంలోనే ఆమె చనిపోవచ్చు. Biggest hospital. చాలా పెద్ద హాస్పిటల్. But కానీ doctors may give a death certificate afterwards. దాని తర్వాత డాక్టర్లు కేవలం డెత్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వగలరు. But then I have to do anything. వాళ్ళు ఏం చేయలేరు. I tell you, God alone can meet the needs of the people. నేను అందుకు చెప్తున్నాను, దేవుడు ఒక్కడే ప్రజల అవసరతను తీర్చగలడు. Christ in you is the hope of glory. మీ యందు ఉన్న క్రీస్తే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. That's what the man of God says. అందుకే దైవజనుడు అన్నాడు, I want to detach myself from all the course of my life, and I want to focus my mind upon him. I want to give my whole body unto him, that he may use my body for the redemption of other people. అందుకే దైవ సేవకుడు ఏమన్నంటే, ఈ లోక సంబంధమైన ప్రతి విధాన కార్యములన్నిటిలో నుండి నన్ను నేను ఏరు చేసుకొని, ప్రియులారా, నా మనస్సును దేవుని మీద కేంద్రీకరించి నా ఆత్మ ప్రాణ శరీరమును ఆయనకు అప్పగించడం ద్వారా ఆయన నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోగలరు. He prayed through us. ఆయన మన ద్వారా ఆయన ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. That's why disciples spend a lot of time. కనుక శిష్యులు ప్రభు సందులో చాలా సమయమును గడిపారు. One disciple spent 9,000 hours in the presence, not in the presence of Jesus, but he spent time in the presence of the disciples. 9,000 hours. ఒక్క శిష్యుడు అయితే యేసు ప్రభు ఎదుట కాదు, కానీ శిష్యుల ఎదుట 9,000 గంటల సమయము గడిపారు ఆయన. He learned everything.
There's no scriptures in his hands by the time. ఆ సమయంలో ఆయన చేతిలో మనకున్నటువంటి యొక్క లేఖనాలు ఏమీ లేదు. We have Bible in our hands. ఇప్పుడైతే మన చేతిలో చాలా బైబిల్ ఉన్నాయి. You have the scriptures. You are going through the scriptures every day. ఇప్పుడు మన చేతిలో లేఖనాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదినం మన లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం. You have the scriptures in your hand. మన చేతిలో పుస్తకాలు ఈ లేఖనాలు ఉన్నాయి. You don't have him in your heart. లేఖనాలు అయితే మన చేతిలో ఉంది కానీ మీ హృదయంలో ఆయన లేడు. There's no place for him. ఆయన కొరకు స్థానమే లేదు. No place for him. ఆయన కొరకు స్థలం లేదు. But if we give a place for him, కానీ మీరు ఆయన కొరకు స్థలం ఇస్తే, if we welcome him in your life, మీ జీవితంలోనికి ఆయన ఆహ్వానిస్తే, he is the very life of God. ఆయన దేవుని యొక్క జీవమై ఉన్నాడు. When he comes into our hearts, ఆయన మన హృదయంలోనికి వస్తాడు. he will do great things for other people. మన ప్రజల కొరకు ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. That's what disciples had seen the life of Jesus, especially the prayer life of Jesus. అందుకే శిష్యులు యేసు ప్రభువు వారి యొక్క జీవితాన్ని చూశారు, ప్రత్యేకంగా ఆయన ప్రార్థన జీవితాన్ని చూశారు. They are not asking Jesus, you teach us how to walk on the water. ప్రభువా ఎలాగున్నా నీటి మీద నడవాలో మాకు నేర్పించమని వాడు అడగటం You లేదు. teach us how to feed the multitudes of the people. వేల కొలది ప్రజలకు ఎలాగున్నా భోజనం పెట్టాలో నేర్పించమని అడగటం లేదు. You teach us how to teach people. ప్రజల్ని ఎలాగో బోధించాలో మనం నేర్పించమని అడగటం లేదు. They are not asking those దాని గురించి వారు అడగటం లేదు. But only one thing they are asking. కానీ ఒకే విషయం వాళ్ళు అడుగుతున్నారు. Please teach us how to pray. ఎలాగున ప్రార్థన చేయవలనో మాకు How to నేర్పించండి. pray. ఎలాగున ప్రార్థించాలి. How to stand between the mankind and the holy God. పరిశుద్ధులైన దేవునికి మానవునికి మధ్య ఎలాగున మధ్యవర్తిగా నిలబడాలో మాకు నేర్పించండి. People, they want to learn many secrets how to get money. డబ్బులు ఎలాగో సంపాదించాలో పొందుకోవాలని దానికోసం చాలా రహస్యాలు నేర్చుకుంటున్నారు. How to attain many things in life. జీవితంలో అనేక విషయాలు ఎలాగో సాధించగలము అని దానికోసం నేర్చుకుంటున్నారు. But how to meet the needs of the people. కానీ ప్రజల అవసరతలు ఎలాగో తీర్చబడాలి. Who can meet the needs of the people? ప్రజల అవసరతలు ఎలాగో తీర్చగలము. Why God has given this ministry? Why he has given this ministry? ఎందుకు దేవుడు ఈ పరిచర్యను ఇచ్చాడు? The ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య. The ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మని పరిచర్య. It's not somebody's ministry. ఇది ఎవరో పరిచర్య కాదు. It's not my ministry. ఇది నా పరిచర్య కాదు. The ministry of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. హల్లెలూయా. Let him come into our lives. ఆయన మన జీవితంలోనికి వచ్చును గాక. Welcome him. ఆయన ఆహ్వానించండి. Oh, night I was praying, oh Spirit of the living God. I know that song very well. Many times I used to sing, and the night time I was singing, oh Spirit of the living God, fall afresh on me again. రాత్రిక సమయంలో నేను ప్రార్థన చేస్తూ ప్రభువుని అడిగాను, ప్రభువా నాయన మరోసారి తాజాగా నా మీదకి రండి, తాజాగా నా మీదకి రండి, తాజాగా నా మీద Fresh on me. ప్రభువా పరిశుద్ధాత్ముడా తాజాగా నా మీదకి రమ్ము. And break me completely. సంపూర్ణంగా నన్ను విరగగొట్టుము. And melt me completely. సంపూర్ణంగా నన్ను మలుచుము. And mold me. ప్రభువా నన్ను మలుచు నాయనా. And fill me again. మరలా నన్ను నింపుము. Let there be a breakthrough in our lives. మన జీవితంలో గొప్ప ఉజ్జీవము కలుగును If గాక. there is no breakthrough in your life, you can never be a blessing for other people. మీ జీవితంలో ఒకవేళ దూసుకొని వెళ్ళే అనుభూతి రాకపోతే ఇతరులకు ఏమాత్రం ఆశీర్వాదకరంగా ఉండలేరు. I want to just share one word and then finish. ఒక్క వచనాన్ని మీతో చెప్పాను ముగిస్తాను. If you just turn with me to Numbers. సంఖ్యాకాండం. Don't take it simple, read the scripture and leave the scripture. ఆ లేఖన లేదు మామూలుగా సామాన్యంగా చదువుకొని వెళ్ళిపోమని నేను చెప్పడం లేదు. Just turn down to Numbers 16th chapter. 16వ అధ్యాయము సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48 and 49. 48 49 వచనం. And he stood between the dead and the living, and the plague was stayed. అతడు చచ్చిన వారికిని బ్రతికున్న వారికిని మధ్యను నిలబడగా తెగులు ఆగెను. That's a very strange experience. చాలా ఆశ్చర్యకరమైన అనుభవం ఇది. Because the plague started, people are being killed. ఎందుకనగా సమయంలో తెగుళ్ళ చేత ప్రజలందరూ కూడా చచ్చిపోతున్నారు. It's because of the disobedience. వారి అవిధేయతను బట్టి, because of the rebellious nature. వారు తిరుగుబాటు స్వభావమును బట్టి God was not able to bear the sin of the people. ప్రజల పాపమును దేవుడు ఏమాత్రం కూడా భరించలేకపోయాడు. And the plague came upon them. అందువలన వారి మీదికి తెగుళ్ళు వచ్చాయి.
And many people are dying. చాలా మంది చనిపోతున్నారు. Thousands of people died. వేల కొలది ప్రజలు చచ్చిపోయారు. And suddenly a man came. హఠాత్తుగా ఒక వ్యక్తి వచ్చాడు. He came running. ఆయన పరిగెత్తుతూ And వచ్చాడు. he stood before the dead people and the living people. బ్రతికున్న వారికి చనిపోయిన వారికి మధ్య ఆయన నిలబడ్డాడు. Immediately the plague was stopped. వెంటనే తెగులు ఆగిపోయింది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Do you want to be like that person? నీవు ఆ వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? You want to be between the dead people and the living people? ప్రియులారా, చనిపోయిన వారికి బ్రతికున్న వారికి మధ్య ఉండాలనుకుంటున్నావా? Do you really understand that people are dying in their own sin? ప్రజలందరూ తమ సొంత పాపంలో చనిపోతున్న విషయాన్ని అర్థం చేసుకున్నావా? I know preaching will never deliver the people. ప్రసంగాలు ఏమాత్రం ప్రజల జీవితాన్ని మార్పు. My preaching will never deliver you. నా ప్రసంగాలు మీకు ఏమాత్రం విడుదల But I చేయవు. tell you, if you know how to stand between God and the dying people, ప్రియులారా, నీవు కానీ చనిపోయిన ప్రజలకును దేవునికి మధ్యను నిలబడగలిగితే, if you have a heart of God, నువ్వు దేవుని హృదయం కలిగి ఉండగలిగితే, oh God, ఓ దేవా, oh let them live. వారు బ్రతుకుదురుగాక. I want them to live. వారు బ్రతకాలని నేను I కోరుకుంటున్నాను. do not want that they should perish in their lives. ఎందుకు వారి జీవితం వారు నాశనం అవ్వాలి? That's why God's love was demonstrated in the life of that person. God so loved the world and he sent his only begotten son, whosoever believeth in him should not perish but an everlasting life. కనుక నశించుచున్న వారి నిమిత్తం దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమై ఇలాగ తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుకుంటాడు. God's love was manifested in the life of Jesus Christ. దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క జీవితంలో That ప్రత్యక్షపరచబడింది. love was manifested and he died on the cross of Calvary. ఆ ప్రేమ ఇంకా ప్రత్యక్షమై కల్వరి శిలువలో మరణించుట ద్వారా అది బయలుపరచబడింది. He fulfilled God's plan and God's purpose on the cross of Calvary. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రి యొక్క ప్రణాళికను ఆయన యొక్క చిత్తమును నెరవేర్చాడు. He fulfilled the plan of God దేవుని ప్రణాళికను నెరవేర్చాడు through his life. తన జీవితం ద్వారా. If we have such beautiful acquaintance with Jesus Christ, యేసుతో అటువంటి అనుబంధము నీకుంటే, if you want to come to such loving relationship, మీరు అటువంటి ప్రేమ కలిగిన సంబంధం బాంధవ్యంలోనికి that's రాగలిగితే, why Christ Jesus he stepped into the world so that people may not perish. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన పరలోక రాజ్యము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. If we don't have the spirit of Christ, మనం క్రీస్తు ఆత్మ లేని వారైతే you are not belong to Christ. మనం క్రీస్తుకు సంబంధించిన వారము. If you don't have the spirit of Christ, you are not belong to Christ. ఆయన ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. Where you will go? ఎక్కడికి వెళ్తావు? Where you want to spend your eternity? మీ యొక్క నిత్యత్వమును ఎక్కడ గడపాలనుకుంటున్నావు? If you don't have the spirit of Christ, నీవు క్రీస్తు ఆత్మ కలిగి ఉండకపోతే you will perish. నువ్వు నశిస్తావు. You will perish. నువ్వు నశిస్తావు. You may be a good Christian. మంచి క్రైస్తవుడు కావచ్చు. You may study the word of God. ఒకవేళ దేవుని వాక్యమును చెప్పవచ్చు. You must be paying your tithes and offerings. లేకపోతే కానుకలు ఇవ్వడం, దశమభాగం ఇవ్వడం మంచిగా చేసుకో. God is not satisfied with these external things. ఈ సంగతులన్నిటి విషయంలో దేవుడు ఏమాత్రం తృప్తి చెందడు. God is seeking for man who can really stand between the perishing people and to God. ప్రియులారా, దేవుడు వెతుకుచున్న వారు ఎలాంటి వారంటే, ఎలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడంటే, నశించిపోచున్న ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా నిలబడే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. He stood ఆయన నిలబడ్డాడు between people perishing and people living. నశించుచున్న ప్రజలకును బ్రతికున్న ప్రజలకు మధ్య ఆయన నిలబడ్డాడు. It's not pleaded, oh God, please I pray for them that they may live. ఇది బ్రతమాలుకోవడం కాదు. ఇది బ్రతమాలుకోవడం కాదు. He was not praying. అక్కడ ఆయన ప్రార్థన చేయటంలే. He entered into the midst of dead people and the living people. బ్రతికున్న వారికి చనిపోయిన వారికి మధ్యలోనికి ఆయన ప్రవేశించాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. A heart of man is not just a heart of man, he has the heart of God. ఆయన కేవలం మనిషి హృదయం కలిగి ఉండడం కాదండి, దేవుని హృదయం కలిగి ఉన్నాడు. Heart of God. దేవుని హృదయం. Oh, the desire of Heavenly Father. పరలోకపు తండ్రి యొక్క ఆశను కలిగి ఉన్నాడు. The nature of Heavenly Father. పరలోకమందున తండ్రి యొక్క స్వభావము కలిగి What kind of nature you have today? ఈ రోజు నువ్వు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావు? What kind of nature you have? Just question yourself. నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకో, ఎటువంటి స్వభావం కలిగి ఉన్నావు? Just lay your hand upon your chest. మీకు గుండె మీద మీ చెయ్యి వేసుకొని Question yourself. నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. Question yourself.
What for I am living? దేని కొరకు నేను బ్రతుకుతున్నాను? What is the purpose of God in your life, and what is your purpose? Your purpose to live for Him or not? ఈ లోకంలోని జీవించుటలో ఏ ఉద్దేశంతో జీవిస్తున్నావు? ప్రభు ఉద్దేశం నెరవేర్చడానికా, లేకపోతే నీ ఉద్దేశాలు నెరవేర్చడానికా? Jesus Christ came to fulfill His Father's desire. యేసు ప్రభు అయితే తండ్రి యొక్క ఆశను, చిత్తము నెరవేర్చడానికి దిగి వచ్చాడు. Will you stand up? అందరూ లేచి నిలబడదాం. Will you stand up? అందరూ నిలబడదాం. Because I have no time to share all what exactly happened in that scenario. అక్కడ జరిగిన సందర్భాల్లో ఏం జరిగిందో అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. Don't go out. Hello. ఎవ్వరు బయటికి వెళ్ళొద్దు. Try to stand. నిలబడడానికి ప్రయత్నం చేయండి. Make a decision in your life. మీ జీవితంలో ఒక నిర్ణయమును తీసుకోండి. Not simply live a hypocritic life. ఏదో వేషధారణతో కూడిన బ్రతకడానికి ఇష్టపడొద్దండి. That's not good. అది మంచిది కాదు. Better not to live just for the world or the things of the world. ఈ లోకం కోసం, కానీ లోకంలో ఉన్న వాటి కొరకు మాత్రం బ్రతకవద్దు. I told you about that man. నేను ఆ మనిషిని గురించి చెప్పాను. He detached from all the other things of the world. ప్రపంచంలో ఉన్న మిగిలిన అన్ని విషయముల నుండి తన్ను తాను వేరు చేసుకున్నాడు. He can enjoy all those things. అవన్నీ ఆయన అనుభవించి He ఆనందించవచ్చు. can enjoy all these things. అవన్నీ ఆయన అనుభవించి ఆనందించవచ్చు. But he detached from all those things in life. ఆయనను తన జీవితంలో ఆయన సమస్తము నుండి తన్ను తాను వేరు చేసుకున్నాడు. He attached himself with the living God. జీవము కలిగిన దేవునితో ఆయన కలుసుకున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He knew that with him he can do all things. తనకు తెలుసు ఆయనతో ఉంటే ఆయన అన్నీ చేయగలడు అని. That's why Paul says, అందుకే పౌలు అంటున్నాడు, I can do all things through him, through Christ who strengtheneth me. నన్ను బలపరిచే క్రీస్తు యేసు ద్వారా నేను సమస్తమును చేయగలను. I can do through Christ. క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. Not through my experience. నా అనుభవం ద్వారా కాదు. Not through my preaching. నేను నా ప్రసంగం ద్వారా కాదు. Not through my knowledge and wisdom. నా జ్ఞానం, నా బుద్ధి ద్వారా కాదు. Christ in me. నాయందున్న క్రీస్తు. Christ in me. నాయందున్న క్రీస్తు. Oh, that's great. అది గొప్పది. That's the life of God. అది దేవుని యొక్క జీవం. I beseech you, young people. యవనస్తులారా, మిమ్మల్ని Many బ్రతమాలుకుంటున్నాను. young people, they come like this. యవనస్తులందరూ కూడా ముందుకు రండి. Close your eyes. అందరూ కళ్ళు మూసుకోనండి. Close your eyes. యవనస్తులు మాత్రం ముందుకు రండి. I tell you, don't waste your time. మీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. Some of you can go back and let the young people come forward. యవనస్తులు ముందుకు వచ్చినట్టుగా అవకాశం ఇవ్వండి. On the top, బాల్కనీ మీద ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. యవనస్తులందరూ కూడా రండి ముందుకు రండి. the elders, you just go aside. ఇది పెద్దలు కొద్దిగా వెనక్కి వెళ్ళండి. You just remove those chairs. Give. మీరు కూడా Sarala, Lalita, make room for let them come. yes మీరు ఇటు జరగండి. Let them. Girls, ఇటు రండి. Others, close your eyes. Think well. బాగా ఆలోచించండి. మిగతా వాళ్ళందరూ కూడా Think of yourself. మిమ్మును గురించి మీరు ఆలోచించండి. What is your nature? మీ స్వభావం ఏంటి? What kind of nature you live in this world? ఈ లోకములో నువ్వు ఎటువంటి స్వభావం కలిగి జీవిస్తున్నావు? But still more, come please. ఇంకా ఎవరైనా ఉంటే రండి. యవనస్తులు, I tell you, the parents also, parents, you cannot help your children when the problems come in their lives. తల్లిదండ్రులారా, మీతో నేను చెప్తున్నాను, మీ పిల్లల జీవితంలో ఈ సమస్యలు వస్తే మీరు దాన్ని ఏమాత్రం తీర్చలేరు. Even if you cry, you cannot do anything for them. మీరు వారి కోసం ఏడ్చినా వారికి ఏమి చేయలేరు మీరు. But if you know, if they really commit their lives, if you commit their lives to God, if they commit their lives to Jesus, కానీ మీరు వారిని దేవుని చేతికి అప్పగిస్తే, అలాగే మీ బిడ్డలు తమ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, come forward. ఇంకా ముందుకు రండి, ముందుకు జరగండి. Make a decision. I tell you many times, I don't know how many of you made decisions in your life. మీలో ఎంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారనే సంగతి నాకు తెలియదు. It seems Sunday people make decisions and Monday they will forget everything. ఆదివారం ఏమో నిర్ణయం తీసుకుంటారు, సోమవారం నుండి మర్చిపోతారు. Oh, Sunday revival. అది ఆదివారపు ఉజ్జీవం. There is no fire in that revival. ఆ ఉజ్జీవంలో ఎటువంటి అగ్ని లేదు. No fire in that revival. ఆ ఉజ్జీవంలో అగ్ని లేదు. If you have fire in your hearts, మీ హృదయంలో అగ్ని ఉంటే. I was reading last night. I was reading
And Jeremiah says, when I thought I don't speak about him, and there is a fire in my bones. ఇర్మియా అంటున్నాడు, నేను నిన్న రాత్రి చదువుతున్నాను, ఇర్మియా అంటున్నాడు, నేను ఆయన గురించి ఆయన గురించి నేను మాట్లాడనన్నప్పుడు నా ఎముకలలో అది మండుచున్నది There అంటున్నాడు. is a fire in my bones. ఆయన నా ఎముకలలో మండుచున్నాడు. Fire in my bones. నా ఎముకలలో He was quite young. He was not very old. ఆయన పెద్ద వృద్ధుడేమి కాదు, యవనస్తుడుగానే ఉన్నాడు, Young fellow. చాలా యవనస్తుడు. But God had chosen him కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. to be a prophet unto the nations. You can be a prophet unto the nations. ప్రియులారా, మీరు మన దేశమునకు ప్రవక్తగా And మారగలరు. you have not chosen me. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. I have chosen you for my special cause and special purpose. నా ప్రత్యేకమైన ఉద్దేశము కనుక నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. You can be my representative. మీరు నాకు ప్రతినిధిగా ఉండగలరు. You can represent people to me. ప్రజలందరికీ నాకు ప్రతినిధిగా మీరు మార్చగలరు. Now you represent people before me. నాకు ముందుగా మీరు ప్రతినిధిగా, ప్రజల ముందు ప్రతినిధిగా ఉండగలరు. What a responsibility. ఎంత గొప్ప బాధ్యత అండి. What a responsibility. ఎంత గొప్ప బాధ్యత అండి. Young people, even the parents also. యవనస్తులు అలాగే తల్లిదండ్రులు కూడా. I want you to invest. No doubt you are investing much money on your children, but I tell you, I want God to invest his life upon them in their lives. ప్రియులారా, మీకు చెప్పే విషయం ఏంటంటే, తల్లిదండ్రులు సందేహం లేకుండా మీ పిల్లల విషయంలో మీకు డబ్బును మీరు పెట్టుబడి పెడుతున్నారు, ధనాన్ని పెట్టుబడి పెడుతున్నారు. కానీ చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మీకోసం, మన కోసం తన కుమారుడు అనే పెట్టుబడిని మన కోసం ఆయన పెట్టి ఉన్నాడు. As a doctor, you cannot meet the needs of the millions of people around the world. ఒక వైద్యునిగా ప్రపంచంలో ఉన్న ప్రజల అవసరతను ఏమాత్రం మీరు తీర్చలేరు. No one can meet the needs of the people. ప్రజల అవసరతలు ఏ ఒక్కరు తీర్చలేరు. As a servant of God, నేను దేవుని సేవకుడను. as a servant of God, ఒక దేవుని సేవకునిగా you can reach to the unreached people in the world. మీరు చేరని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరగలరు. Shall I pray? ప్రార్థన చేసుకుందాం. Be detached from the untoward things, detached from unto things of the world. ప్రియులారా, పనికి రాని వాటన్నిటిలో నుండి, అవసరం లేని వాటన్నిటిలో నుండి నిన్ను నువ్వు వేరు చేసుకో. Prayer life. ప్రార్థన జీవితం కలిగి ఉండు. Your prayer will plant the love of God in your hearts and dispel unwanted things from your life. మీ ప్రార్థనయే, ప్రార్థనలో గడపడం ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. అప్పుడు లోక సంబంధమైన ప్రతి అన్నిటిలో నుండి నీవు వేరుపరచబడతావు. The love of God, the Holy Spirit will plant the love of God in your hearts. పరిశుద్ధాత్మ దేవుడే మీ హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. You will have a beautiful relationship with Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తుతో అద్భుతమైన సత్సంబంధము కలిగి When జీవిస్తావు. Christ comes into your lives, క్రీస్తు మీ జీవితంలోనికి వచ్చినప్పుడు, Christ in you is the hope of glory. ఇప్పుడు మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణగా మారుతాడు. Christ in you is the hope of glory. మీ అందున్న క్రీస్తే మహిమ నిరీక్షణగా ఉంటాడు. And just keep your hand like this. మీ చేతులు ఇలాగ ఉంచండి. Oh my, Christ in me is the hope of glory. నా యందున్న క్రీస్తే మహిమ నిరీక్షణై ఉన్నాడు. My heart is burning. నా హృదయం మండుచున్నది. I cannot cry before you like a small child. I don't want to cry. మీ ఎదుట ఒక చిన్న బిడ్డల వల్లే నేనేమాత్రం ఏడవలేను. But I can understand the heart of God. కానీ దేవుని హృదయాన్ని నేను అర్థం చేసుకోగలను. The heart of God దేవుని హృదయం అర్థం is చేసుకోగలను. towards the people, perishing people. అది నశించుచున్న ప్రజల ఎడల దేవుని హృదయం ఎంతో భారముతోంది. If you can really cry unto God, నిజముగా మీరు ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే, the cities and towns and the nations will come to the knowledge of Jesus Christ. పట్టణాలు, నగరాలు, రాష్ట్రాలు, దేశములు యేసుక్రీస్తు యొక్క రక్షణ జ్ఞానంలోనికి రాగలదు. You may not reach the multitudes of the people, but through your prayer you can touch the world. ప్రియులారా, మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లక్షల కొలది ప్రజలకు చేరకపోవచ్చు, కానీ ప్రార్థన ద్వారా మీరు కోట్ల కొలది ప్రజలను చేరగలరు. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. You can touch any nation. ఏ దేశంలో సరే ప్రార్థన ద్వారా తాకగలవు. Wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నా, you are in the presence of God, seeking God's presence, seeking God to touch the world. ప్రభు లోకాన్ని, దేవుడు లోకాన్ని సంధించినట్టుగా, తాకున్నట్లుగా నువ్వు ఎక్కడున్నా ప్రభు సన్నిధిని వెతుకు. We need to have the consciousness of his presence with us. మనలో ఆయన సన్నిధి ఉన్నది అనేక మనస్సాక్షి మనం కలిగి ఉండాలి.
Do you have that consciousness? ఆ మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావా? Do you have the consciousness? ఆ మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావా? Do you have the consciousness? ఆ మనస్సాక్షి కలిగి ఉన్నావా? The consciousness of His presence. ఆయన సన్నిధి నాతో ఉన్నదనే ఒక మనస్సాక్షి ఉన్నదా? We'll pray. ప్రార్థన చేసుకుందాం. Keep your hands. మీ చేతులు అలాగే ఉంచండి. Let Christ worketh the wonderful ministry of the Holy Spirit through your life. క్రీస్తు పరిశుద్ధాత్మని యొక్క అద్భుతమైన పరిచర్య మీ ద్వారా జరిగించును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Those who really want to make a decision in their hearts, they can, as the young people are here, but parents are there, many people. If you simply come here and go away like this, there is no use at all. But today, I tell you, I prayed in the presence of God in the night time. పిల్లరా, కేవలం ముందుకొచ్చిన యవనస్తుల విషయంలో మాత్రం కాదు, వెనక్కున్న పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు. నేను ఈరోజు ప్రభు సందులో ప్రార్థన చేసి వచ్చి మీతో చెప్తున్నాను, మీరు కూడా ప్రభువుకు మీ జీవితాన్ని ప్రభు సేవ నిమిత్తము ఆత్మల రక్షణ కొరకు మీ జీవితాన్ని సమర్పణ చేసుకోవచ్చు. Living for God's glory is a supreme human achievement that you can accomplish in this world. పిల్లరా, ఈ ప్రపంచంలో అతి ఉన్నతమైనది ఏదైనా సాధించాలి అని అనుకుంటే ప్రభు మహిమ కొరకు జీవించుటయే. How many of you really want to make a decision? I tell you, wasting your time is wasting your life. పిల్లరా, మీ సమయాన్ని వ్యర్థపరచుకునుట అనగా మీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటా. The devil is robbing the precious time in your life. మీ జీవితానికి ఉన్న ప్రశస్తమైన సమయాన్ని సాతానుడు దోచుకుంటున్నాడు. 24 hours. 24 గంటలు. But how much time you are spending in the presence of God? ఎంత సమయమును దేవుని సన్నిధిలో గడుపుతున్నా? You may say, sir, it is that your responsibility as a pastor is your responsibility. పాస్టర్ గారు, ఇది పాస్టర్ గారు కాబట్టి తన బాధ్యత అనుకుంటున్నారు. What about you? కానీ మీ విషయంలో ఏంటి? I was in a department. నేను ఒక డిపార్ట్మెంట్లో పని చేశాను. For 20 years I worked. నేను 20 సంవత్సరాలు చేశాను పని. Just his father and myself, we were in the port trust. మేము పోర్ట్ ట్రస్ట్లో పని చేశాం. Night time we used to spend a time. రాత్రికాల సమయంలో మేము సమయం గడిపేవాళ్ళం. 8 hours duty. 8 గంటల డ్యూటీ. And 16 hours time we used to go to different villages and towns and preach the gospel of Jesus Christ. ఆ మిగిలిన సమయంలో ఆయా గ్రామానికి ఆయా పట్టణానికి వెళ్ళి కలిసి మేము యేసు ప్రభు సువార్తను ప్రకటించాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Don't say, "My duty 8 hours duty and we have to take rest." ఏమండి, నాకు 8 గంటల డ్యూటీ ఉన్నదండి, అందుకే మిగిలిన సమయం రెస్ట్ తీసుకోవాలండి. Lazy fellows. సోమరులు. Jebusites are robbing the precious time in. యెబూసీయులు మీ యొక్క ప్రశస్తమైన సమయమును వారు దొంగలిస్తున్నారు. How many of you really want to make a decision? Yes, I don't want to waste minimum 3 hours. I want to pray in the presence of God. మీరు ఎంతమంది ప్రభు సందులో, ప్రభు నేను కనీసం 3 గంటలైనా గడుపుతాను, నా సమయాన్ని నేను వ్యర్థపరచుకోను అన్న వాళ్ళు ఎవరు? Minimum 3 hours. కనీసం 3 గంటలు I'll spend in His presence. ఆయన సన్నిధిలో నేను సమయం గడుపుతాను అన్నవారు How many of you? ఎంతమంది? అలాంటి వారు మీరు చేయి పైకి ఎత్తవచ్చు. దొంగ మాటలు ఏం చెప్పకండి. దొంగ మాటలు చేతులు ఎత్తారు, మళ్ళీ కనిపించరు, ప్రార్థనకు రమ్మంటే రారు. I tell you, you are responsible. ఇది మీకు you are accountable to God, not to me. దేవునికి లెక్క అప్పగించవలసినది. How many? Please ఎంతమంది? show forth your hands to God, not to దయచేసి me. నాకు కాదండి, దేవునికి మీ చేతుల పైకి ఎత్తి చూపండి. I cannot be satisfied, but I tell you, God wants to see the people. దేవుడు అటువంటి ప్రజలు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు. ఆయన His eyes are running to and fro towards the whole world. యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారం చేస్తూ చూస్తుంది. His eyes are upon you. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. So those who raise their hands, I'll pray. ఎవరిది చేతులు పైకెత్తారో వాళ్ళ కోసం ప్రార్థిస్తాను. This side also, even ladies also. స్త్రీలు సహోదరులందరూ, most of them, they're like Marthas. They don't want to be like Marys. లోకమందున్న మా తండ్రి, Oh God of Abraham, అబ్రహాము దేవా, oh Lord of hosts, సైన్యములకు అధిపతి యెహోవా, oh Lord of hosts, సైన్యములకు అధిపతి we యెహోవా, trust in you, God. నీ మీద మేము నమ్మికొస్తున్నాం We ప్రభువా, trust in you, God. నీ మీద మేము నమ్మికొస్తున్నాము Oh ప్రభువా. God of Jacob, యాకోబు దేవా, oh God of
of Jacob, యాకోబు దేవా, see the people, their hands, ఈ ప్రజలను వారి చేతులను ఒకసారి చూడుము నాయనా. touch their lives, oh God. వారి జీవితంలో తాకము తండ్రి. Never to run away an inch from the presence of God. నీ సన్నిధి నుండి ఎన్నడూ వారు పారిపోకున్నట్లుగా సహాయం చేయము. Control them, bind them by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో వారిని అదుపులోనికి తీసుకురండి. వారిని పరిశుద్ధాత్మ శక్తితో బంధించండి. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, bind them. వారిని బంధించుము. Let them live for your glory. నీ మహిమ కొరకు వారు బ్రతుకుదురుగాక. Let them spend a quality of time in the presence of God. దేవుని సన్నిధిలో నాణ్యమైన సమయమును గడుపుదురుగాక. We ask in Jesus' name. యేసు నామములో అడుగుచున్నాము Be తండ్రి. like that. Just close your eyes. అలాగే ఉండండి, కళ్ళు మూసుకోండి. With all your heart. మీ హృదయం అందరితో అందరూ కలిసి పెడదాం. యజమానుడా, యజమానుడా, నా యేసు రాజువా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, యజమానుడా, యజమానుడా, నా యేసు రాజువా, జీవించు దినములెల్లా ఉరి కురికి పని చేసేదా, జీవించు దినములెల్లా ఉరి కురికి పని చేసేదా, పిలిచావు నీ సేవకై, నన్ను పిలిచావు నీ సేవకై, దానిని మరచెదనా, దానిని మరచెదనా, యజమానుడా, యజమానుడా, నా యేసు రాజువా, నా దేశమంతటిని పరిపాలించుమయా, యేసయ్యా, నా దేశమంతటిని పరిపాలించుమయా, పేదరికం తొలగాలి, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, అరాచకం ఆగాలి. I want all the young people to consecrate themselves today in the presence of the Lord. ప్రభు సన్నిధిలో యవనస్తులందరూ కూడా తమ్మును తాము ప్రతిష్ఠించుకోవాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాం. Taking a decision is very easy, but doing what you have decided is ప్రియులారా, very నిర్ణయాలు important. తీసుకోవడం చాలా సులువంది, కానీ
దానిని కొనసాగించడం అంది చాలా అవసరం అంది. Once again, all the young people, మరోసారి యవనస్తులందరూ put your hand on your chest మీ యొక్క చేతులను మీ గుండె మీద ఉంచుకొని and take an oath in the presence of God. ప్రభు సన్నిధానంలో ఒక ప్రమాణము చేయండి. Seek His forgiveness ఆయన యొక్క క్షమాపణను వేడుకోండి. and let God use you for His glory. ప్రభు తన మహిమ కొరకు మిమ్మును వాడుకొనుగాక. Please repeat this confession prayer. ఈ యొక్క ఒప్పుకోలు ప్రార్థన నా వెనుక చెప్పండి. Please, everybody. ప్రతి ఒక్కరు. పరలోకమందున్న తండ్రి, చెప్పాలండి. పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు. నన్ను ప్రేమించి నీ అద్వితీయ కుమారుడిని నా రక్షణ కొరకై, విమోచన కొరకై పెట్టుబడిగా పెట్టినందుకు నీకు వందనాలు. ప్రభువా, నా జీవితంలో అధిక సమయం లోకంతో, లోకస్తులతో, లోక సంబంధమైన వాటి కొరకై సమయము కేటాయించినందుకు నన్ను క్షమించండి. ఈరోజు నీవు నాతో సూటిగా మాట్లాడినందుకు నేను స్తుతిస్తూ నా జీవితంలో నీ సన్నిధానములో సమయము గడపడానికి నాకు సహాయం చేయండి. నీ ఆత్మ బలమును నాకు అనుగ్రహించుము. నాణ్యమైన సమయము గడపడానికి కృపచూపము. నేను తీసుకున్న ఈ నిర్ణయం మీరు ముద్రింపచేసి, ఫలింపచేసి మహిమ పొందండి. అనేకులకు, నిరీక్షణ లేని ప్రజలకు, నశించుచున్న ప్రజలకు దీవెనకరంగా, మధ్యవర్తిగా నన్ను వాడుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.